రేవంత్ సర్కార్పై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని దుయ్యబట్టారు. హస్తం పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ పీడ ఎప్పుడు విరగడ అవుతుందోనని ప్రజలు ఎదురు చూస్తున్నారని స్పష్టం చేశారు. ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా రాష్ట్రంలో ఎగిరేది గులాబీ జెండానేనని తేల్చి చెప్పారు. ఈ మేరకు దసరాను పురస్కరించుకొని మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా పోచారంలో మున్సిపల్ సిబ్బందికి మల్లారెడ్డి బట్టలను పంపిణీ చేశారు. 13 గ్రామాలు కలిసినాయి గట్టికేశారు. 13 గ్రామాలల్లో మన 500 మంది కార్మికులు ఉన్నారు. రోజు తెలంగాణలోనే పెద్ద మున్సిపాలిటీ. ఆ మున్సిపాలిటీలో కార్మికులందరికీ కూడా కొత్త బట్టలు పెట్టి 500 రూపాయలు కూడా ఇచ్చి మంచి కడుపు నిండా భోజనం పెట్టి మనంతా కూడా కార్మికులు లేనిది మనం ఏమి లేము. కార్మికులతోటే మనం అంతా. కాబట్టి వాళ్ళు రోజు రకరకాల పనులు చేస్తారు. వాళ్ళని మనం చూసుకునే బాధ్యత మనదే, లీడర్లది, నాయకులది. కాబట్టి మా సందీప్ రెడ్డి రోజు వాళ్ళందరికీ కూడా కొత్త బట్టలు పెట్టి చేసినందుకు సందీప్ రెడ్డికి ధన్యవాదాలు. కార్మికులకు కూడా దసరా పండుగ శుభాకాంక్షలు. తెలంగాణ ప్రజలందరికీ కూడా దసరా పండుగ శుభాకాంక్షలు. ప్రతి మున్సిపాలిటీలో అందరం కూడా మాజీ మేయర్లు, మాజీ చైర్మన్లు, మాజీ కౌన్సిలర్లు, మాజీ కార్పొరేటర్లు బాగా పనిచేస్తారు, విపరీతంగా పనిచేస్తారు. కాంగ్రెస్ ఉన్నది, వచ్చింది ప్రభుత్వం, కానీ వచ్చినా కానీ వచ్చినట్టే లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది కానీ నడుస్తున్నట్టే లేదు. ప్రజలకు అనేక ఇబ్బందులు, రకరకాల ఇబ్బందులు, ఇంకా పని కూడా ముందుకు పోతలేదు. రియల్ ఎస్టేట్ అయితే మొత్తం సత్యనాశ అయిపోయింది. కరోనానన్నా బాగుండే, కరోనానన్నా ప్లాట్ అమ్మింది, భూమి అమ్మింది, కానీ అంతకంటే అధ్వానం ఉంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ప్రజలందరూ కూడా ఎప్పుడు ఎంత తొందరగా పోతుందా అని చూస్తున్నారు. ఇప్పుడు ఏ ఎలక్షన్ వచ్చినా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, భారీ మెజార్టీ.